అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. కానీ అమ్మా ఇప్పుడు చాలా మంచి పనులు చేశారు, మంచి డిసిషన్స్ తీసుకున్నారు. ఒక స్టేట్‌ని ముందుకు తీసుకెళ్లటంలో జనార్దన్ రెడ్డి గారు తీసుకున్న కొన్ని డిసిషన్స్ చెప్పాలంటే గొప్పవని చెప్పొచ్చు. అలాంటి గొప్ప వ్యక్తిని కూడా చంపేయాలి అన్న ఒక టార్గెట్ మావోయిస్టులు చేశారు. ఐ థింక్ మీరు కూడా కార్‌లో ఉన్నారనుకుంటా ఆ రోజు. రిమోట్ కంట్రోల్ మావోయిస్టులు వెనకాల ఇంకెవరైనా చేసినారో అదైతే మనం రిమోట్ కంట్రోల్ కార్ పేల్చాలని చూశారు కదా. ఏం జరిగింది అసలు ఆ రోజు? ఏం జరిగింది చెప్పగలిగినంత టైం లేదండి అక్కడ. ఆ రోజు తిరుపతిలో డాక్టరేట్ ఇస్తాము అంటే ఆ డాక్టరేట్ ఇచ్చే కార్యక్రమానికి అందరం కలిసి బయలుదేరుతూ ఉన్నాము. పొద్దున్నే ఇంటి దగ్గర నుంచి అందరం బయలుదేరాము. అభిమానులందరూ కూడా ఇంటికే వచ్చారు, ఒక ర్యాలీగా పోవాలనే ఆలోచనతో. దాదాపుగా ఒక 50-60 కార్లు ఆ రోజు. ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్ వెళ్తున్నారు, తర్వాత సెక్యూరిటీ వెళ్తుంది, తర్వాత మా కారు ఉంది, నేనున్నాను కారులోనే. మేమిద్దరము ప్లస్ మా సెక్యూరిటీ ఆఫీసర్, ముగ్గురం ఉన్నాము. వెళ్తూ ఉంటే ఉన్నట్టుండి ఒక సౌండ్ వచ్చేసింది. నేను పేపర్ చదువుతూ ఉన్నాను, మా వారు వింటూ ఉన్నారు కారులో. ఎప్పుడు అది అలవాటే, కారులో కూర్చున్న తర్వాత ఒక్కొక్క పేపర్ నేను చదువుతూ ఉంటే ఆయన వింటూ ఉంటారు. ఓకే, జనరల్గా ఆ రోజు కూడా నేను అలాగే చదువుతూ అసలు ఎక్కడున్నాము, ఎక్కడ క్రాస్ అయినాము అని కూడా నేను చూడలేదు. సడన్గా ఒక సౌండ్ రావడము, కారు ఆగడము, తర్వాత వెంటనే వెనక ఉండే సెక్యూరిటీ అతను ఇంకొక ఆఫీసర్ వచ్చి దానిలోకి తోసుకొని ఎక్కేసాడు. అంటే మేమిద్దరం వెనకాల ఉన్నాము, డోర్ తీసి నెట్టి ఎక్కేసాడు. వెళ్ళు వెళ్ళు అన్నాడు. వెళ్ళేదేంటో అర్థమేంటో అసలు ఏం అర్థం కాలేదు. కానీ నాకు వెనక మాత్రము చిన్న చిన్న రాళ్ళు, ఇసుక, అటువంటి గ్లాస్ డోర్కి తగిలిన అది మాత్రం నాకు తెలుస్తూ ఉంది. మా కార్కి ఓకే జంప్ చేసేసినాడు డ్రైవర్. స్పీడ్ పెంచు అన్నాడు వెనక సెక్యూరిటీ. అతను కూర్చొని కూడా లేదు, డోర్ కూడా క్లోజ్ చేయలేదు. అలా ఆల్మోస్ట్ కొంచెం నిల్చున్నట్టుగానే. అసలు ఆలోచించేదానికి కూడా అది ఒక బాంబ్ బ్లాస్ట్ అని కానీ, అక్కడ కారుకి ఇదైందని కానీ ఏమీ తెలీదు. మా వెనకాల ఏంటంటే యాక్చువల్గా సెక్యూరిటీ కారు ఉండాలి. వాళ్ళని క్రాస్ చేస్తూ మా అభిమానుల కారు వచ్చేసింది అక్కడికి. ఆ స్పాట్ వచ్చేటప్పటికి నెల్లూరు నుంచి మా అభిమాని కారు తీసుకొని వచ్చి, అతను వెంకటగిరి నుంచి ఒక ఫ్రెండ్ని ఎక్కించుకొని తాను డ్రైవరు. ఆ ముగ్గురు సెక్యూరిటీకి ముందు సెక్యూరిటీ కారు వచ్చి తర్వాత వాళ్ళు రావాలి. వాళ్ళు క్రాస్ చేసుకొని మా వెనక్కి వచ్చేసారు. ఆ కారు బ్లాస్ట్ అయిపోయింది. అయ్యో, చనిపోయారు. చనిపోవడం అంటే అట్ట ఇట్ట కాదండి, భయంకరమైనటువంటి సావు పాపం. అభిమానంగా ఒక ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయాలని వచ్చి ఆ రోజు ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది, అది బాడీ కూడా గుర్తుపట్టలేనిలాగా పీసెస్ ఎగిరి చెట్ల మీద, రోడ్ల మీద, ఎక్కడెక్కడో పడ్డాయి అని విన్నాను. చూడలేదు మేము. మమ్మల్ని ఇంక స్పాట్లో ఉంచలేదు, కారు అక్కడ ఆపలేదు. స్ట్రైట్గా తీసుకొచ్చి ముందుగా చిట్టేడు అనే ఊరు ఒకటి ఉంటే అక్కడ ఒక ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేసేసి ఆ రోడ్డు అంతా బ్లాక్ చేసుకొని సెక్యూరిటీ వాళ్ళు మమ్మల్ని అక్కడ లోపల పెట్టేశారు. ఆ తర్వాత తెలుస్తూ ఉంది ఒక్కొక్కటి ఇది బాంబ్ బ్లాస్ట్ అని. నేను అనుకుంటా ఎంత ఇన్నోసెంట్ అంటే ఆ రోజుల్లో నేను బాంబ్ బ్లాస్ట్ అంటే వెనకాళ్ళందరూ బాగుండారు కదా అని అడుగుతున్నా. ఎవరికి ఏం కాలేదు కదా, అందరూ బాగుండారు కదా. తర్వాత అన్ని విషయాలు ఒక్కొక్కటి కావిషయాలు రావడం, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, వాళ్ళు అందరూ రావడం, అప్పుడు వివరాలన్నీ తెలిసినాయి. ఓకే, కానీ మావోయిస్టులని మాత్రం నేను అనుకోనండి. మావోయిస్టులు ఆ రోజు ఎవరో అనుకోలేదు. మావోయిస్టులు వెనకాల ఎవరో ఉంటారు. వేరే రాజకీయ నాయకులు చేయించింది అంటారు. ఎవరో ఒకరి ప్రమేయం లేనిదే ఇటువంటి విషయాలు జరగవు కదండి. ఓకే, ఎందుకు అంత కక్ష? ఆయన్ని బాంబ్ బ్లాస్ట్ చేసి రాజకీయం అంటేనే కక్ష. అదే చాలా మంది ఉన్నారు ఆ టైంలో. కానీ వై జనార్దన్ రెడ్డి గారు ఎస్పెషల్లీ? శత్రుత్వం అనేది మనం చెప్పలేమండి, ఎందుకు వస్తుంది, ఎందుకు పెంచుకున్నారు అనేది మన ఊహకు కూడా అందదు. అంటే రాజకీయంగా మాకన్నా ఇంకా ఎక్కువ ఎదిగిపోతాడు, మేము రాలేము, వస్తే మేము తట్టుకోలేము అన్న కక్ష ఏమన్నా ఉందంటారా? తెలీదండి, దాని గురించి నేను చెప్పగలిగినంత. కానీ ఆ స్పాట్ నుంచి బయటపడ్డాక అనుకున్నారమ్మా, అమ్మా
అసలు తెలియదండి, అసలు ఊహకే రాలేదు, ఏం జరిగింది అనేది తెలీదు. అసలే అదొక అయోమయం అయిపోయింది, ఏం ఆలోచనకి లేదు, ఏం లేదు. ఆ ఇంట్లో తీసుకెళ్ళి దించేంత వరకు కూడా ఏం జరిగింది అనేది తెలీదు. అక్కడికి వెళ్ళి దించిన తర్వాత కార్ బ్లాస్ట్ అయిందని అంటే మనుషులు బాగుండారు కదా అంటాను నేను. ఇంకా నా ఎలా చెప్పాలా అనే కారు బ్లాస్ట్ అయింది అంటే వాళ్ళకి ఏం కాలేదు కదా అని అంటున్నాను. మీ వారి రియాక్షన్ ఏంటి అసలుకి? అందరం తెలియని దీనిలోకి వెళ్ళిపోయినామండి, అసలు ఏం ఆయన కూడా తెలియదు. బాంబ్ బ్లాస్ట్ అంటే ఇలా ఉంటుందా అని తర్వాత నిదానంగా విషయాలన్నీ తెలిసిన తర్వాత ఆలోచిస్తుంటే అసలు ఎలా జరిగింది, ఎందుకు పట్టుకోలేకపోయినారు, ఇలా పారిపోయినాడు అని అన్నారు కదా, ఎందుకు పట్టుకోలేకపోయినారు, ఇంతమంది ఉన్నారు, ఇంత సెక్యూరిటీ ఉంది, ప్లస్ రోడ్డు మీదంతా పోలీస్ ఉంది, ఎందుకు చేయలేకపోయినారు అనేది తెలియలే. మేబీ భయపెట్టాలని, కానీ వేరే వాళ్ళు అయితే చనిపోయారు. పెట్టాలనేది ఏం కాదండి, ఇదేంటంటే ఆల్మోస్ట్ మా కార్ డ్రైవర్ తెలివి కొంచెం అక్కడ. వాడేంటంటే ఫస్ట్ పోయే ఎస్కార్ట్ సెక్యూరిటీ వెహికల్ కొంచెం స్లో అవుతుంది, స్లో అయితే మా డ్రైవర్ స్లో అవుతాడు, ఫాస్ట్ అయితే మా డ్రైవర్ ఫాస్ట్ అవుతాడు. అలా అక్కడ ఆ ప్లేస్కి వచ్చేటప్పటికి ముందు కార్ని గమనించి వీడు జంప్ చేసేసాడు. తనకు తెలిసి ముందే ప్లాన్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అండి జరిగింది, లేదంటే మా బండి వెళ్ళిపోయేది. అది ఎట్ట జంప్ స్పీడ్ పెంచినాడో ఆ స్పాట్లో, అది డ్రైవర్ ఉన్నాడు. డ్రైవర్ ఇప్పటికి తమిళియన్. ఓకే, తమిళియన్. జస్ట్ మా వెనక్ కార్ కంప్లీట్ బ్లాస్ట్ అయింది, లేదంటే మా కార్ అవ్వాలి. మీరు చేసింది మంచి, మిమ్మల్ని దేవుడు చెప్పాలంటే వాస్తవంగా అనుకుంటామండి మేము కూడా. మనం ఎంతోమంది పేదవాళ్ళకి ఆకలి తీర్చాము, విద్యాబోధన చేసాము, వాళ్ళకి అండగా ఉన్నాము, ఏదైనా కూడా మనం ఒక సర్వీస్ ఓరియంటెడ్గానే పనిచేస్తూ ఉన్నాము, మంచి కోరుకుంటున్నాము, అందరికీ చల్లగా ఉండాలా అనేది అని అదే అనుకుంటాం మేము. మేము చేసినటువంటి సర్వీసే మమ్మల్ని కాపాడింది. వాళ్ళందరూ ఆశీస్సులు, వాళ్ళు ఎప్పుడు అమ్మ భోజనం పెట్టావు, ఆకలి తీర్చావు, చల్లంగా ఉండండి అంటుంటారు కదా ఆకలి తీరిన తర్వాత ఎవరైనా. అటువంటి ఆశీస్సులంతా కూడా మాకున్నాయి అనే మేము అనుకున్నాం అప్పుడు. కానీ ఆ స్పాట్ మిస్ అయిన తర్వాత ఇంకొకసారి స్పాట్ జనార్దన్ రెడ్డి గారు సింగిల్గా ఉన్నప్పుడు ఇంకోసారి జరిగింది అనుకుంటామా? ఎక్కడ మళ్ళీ? లేదు, ఒకటే స్పాట్. ఓకే. అంటే ఆ రోజు జరగాల్సి బ్రిడ్జ్ అంటే పెద్ద గొయ్యి పడిపోయింది. అంత పెద్ద ప్లాన్ అది. ప్లాన్ అంటే ముందు పోలీసు కూడా అన్ని ఇది చూసుకుంటూ వస్తుందండి, మరి ఎందుకు ఎక్కడ ఫెయిల్ అయినారో తెలీదు. కొంచెం అజాగ్రత్త లేదంటే మరొక రకమా తెలీదు. వాడు ముందు ఏంటంటే అన్ని చిన్న చిన్న బ్రిడ్జ్లు, కాలువలు, రోడ్లు ఇవన్నీ చెక్ చేసుకుంటూ వస్తారు, ఏ రోడ్లో పోతున్నారు, ఏ రూట్లో వెళ్తున్నారు అనేది రూట్ ఇదన్నీ వాళ్ళకు ఉంటుంది తప్పకుండా ముందు రోజు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.